గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది మొదలైంది. ఈసారి ఈ అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేసే క్రమంలో అర్హతల్లో మరియు సెలక్షన్ ప్రాసెస్లో మార్పులు తీసుకురావడం అనేది జరిగింది. అర్హతల్లో ఎలాంటి మార్పులు తీసుకువచ్చారు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చినా కానీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే, మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, గతంలో ఈ అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేసే సందర్భంలో ఆయా పోస్టులకు 7వ తరగతి పాస్ అయినటువంటి వారికి అవకాశం ఉండేది. ఇక టీచర్ పోస్టులకు 10వ తరగతి పాస్ అయినటువంటి వారికి అవకాశాన్ని కల్పించేవారు. కానీ ఈసారి మాత్రము అంగన్వాడీ ఆయా పోస్టులకైనా కానీ టీచర్ పోస్టులకైనా కానీ ఇంటర్ క్వాలిఫికేషన్గా నిర్ణయించడం అనేది జరిగింది. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు మాత్రమే ఆయా పోస్టులకైనా కానీ టీచర్ పోస్టులకైనా కానీ దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. రెగ్యులర్ ఇంటర్ చదివిన వారికి మరియు ఓపెన్ ఇంటర్ చదివినటువంటి వారికి కూడా అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది. ఇది ఓపెన్ ఇంటర్ చేసినటువంటి వారికి మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఇక తర్వాత ఈ పోస్టులను భర్తీ చేసే సందర్భంలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడి ప్రాంత ప్రజలకు మాత్రమే అవకాశం కల్పించడం అనేది జరుగుతుంది. స్థానికులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత గతంలో వివాహిత మహిళ అయి ఉండాలి అని నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగేది. కానీ ఈసారి వివాహిత మహిళ ఉండాలి అని ఎక్కడా పేర్కొనలేదు. అంటే వివాహం జరగనటువంటి మహిళలు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇదే విషయాన్ని ఒక ఉన్నతాధికారి దగ్గర నేను ప్రస్తావించినప్పుడు, నిజమే వివాహిత అయి ఉండాలి అని గత నోటిఫికేషన్లో ప్రకటించేవారు. కానీ ఈ నోటిఫికేషన్లో ఈ గైడ్లైన్స్లో వివాహిత అయి ఉండాలని పేర్కొనలేదు. కాబట్టి అవివాహితలకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్పేసి వారు ఆఫ్ ద రికార్డులో తెలియజేయడం అనేది జరిగింది. ఇది వివాహం జరిగినటువంటి వారికి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పోస్టులను భర్తీ చేసే క్రమంలో రిజర్వేషన్ల ప్రకారంగా భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఒక గ్రామంలో ఇక్కడ ఎస్సీలకు కేటాయిస్తే ఎస్సీ వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. బీసీలలో ఏ కేటగిరీకి సంబంధించి కేటాయిస్తే ఆ కేటగిరీ వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్సి రిజర్వేషన్ల ప్రకారంగా ఈ పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే వయసు ఎంత ఉండాలి అంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. 35 సంవత్సరాలు దాటినటువంటి వారికి అవకాశం అనేది ఉండదు. చాలా మంది అడుగుతున్నది ఏంటి అంటే, సార్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందా అని. అంటే ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కు సంబంధించి ఎలాంటి అవకాశం అనేది కల్పించలేదు, ఏజ్ రిలాక్సేషన్ ఉండదు అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక సెలక్షన్ ప్రాసెస్ లో వచ్చినటువంటి మార్పులు ఏమిటి అంటే, ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారికి ఇంటర్లో వచ్చినటువంటి మార్కులకు ఎవరికి హైయెస్ట్ మార్కులు వస్తే వారికి 70% వెయిటేజీ కల్పించడం అనేది జరిగింది. అంటే మొదట ఎక్కువ మార్కులు ఎవరికి వస్తే వారికే అవకాశం అనేది ఉంటుంది. 70% వెయిటేజీ అంటే చాలా ఎక్కువ. కాబట్టి ఇంటర్మీడియట్లో హైయెస్ట్ మార్కులు వచ్చినటువంటి వారికే మొదట అవకాశం కల్పించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అనాథలు ఎవరైతే ఉంటారో అనాథలకు 10% వెయిటేజీ కల్పించడం అనేది జరిగింది. ఆ తర్వాత వితంతు మహిళలు ఉంటారు కదా, భర్త చనిపోయినటువంటి మహిళలు ఉంటారు కదా, వారికి ఒక 5% వెయిటేజీని కల్పించడం అనేది జరిగింది. దివ్యాంగులకు ఒక 5% వెయిటేజీ కల్పించడం అనేది జరిగింది. ఇక్కడ దివ్యాంగులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, టోటల్గా 100%, 90%, 80% డిజబిలిటీ కలిగినటువంటి వాళ్ళు అనర్హులు అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు. అంటే ఈ అంగన్వాడీ విధులు నిర్వర్తించడానికి వారి వైకల్యం అనేది అడ్డు ఉండకూడదు. మినిమం వైకల్య శాతం అనేది 40%, 50%, 60% ఉండి ఈ అంగన్వాడీ విధులను నిర్వర్తించగలిగే విధంగా ఉన్నటువంటి వికలాంగులకు మాత్రమే ఈ పోస్టులలో అవకాశం కల్పించడం అనేది జరుగుతుంది.
దివ్యాంగ మిత్రులు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక 10% అనేది ఇంటర్వ్యూకు కేటాయించడం అనేది జరిగింది. ఇంటర్మీడియట్ మార్కులకు 70% వెయిటేజీ, అనాథలకు 10% వెయిటేజీ, వితంతువులకు 5% వెయిటేజీ, దివ్యాంగులకు 5% వెయిటేజీ, టోటల్గా 90% వెయిటేజీని కేటాయించడం అనేది జరిగింది. ఒక 10 మార్కులను ఇంటర్వ్యూ చేసే అధికారికి కేటాయించడం అనేది జరిగింది. ఈ 10 మార్కులు ఇంటర్వ్యూ చేసే అధికారి ఎవరికి కేటాయిస్తే వారికి అవకాశం అనేది ఉంటుంది. గతంలో ఈ ఇంటర్వ్యూకు 10% అనేది లేదు, కానీ ఈసారి మాత్రమే తీసుకువచ్చారు. దీనిపైన చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటర్వ్యూ చేసే అధికారికి 10% మార్కులు ఇచ్చే అవకాశం ఉంటే ఇక్కడ అవకతవకలు జరిగే అవకాశం అనేది ఉంది, అనర్హులకు పోస్టులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ మహిళా సంఘాల వాళ్ళు ఇప్పటికే అభ్యంతరాలను వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. ఓకే, వీటన్నిటిని పక్కన పెడితే మాత్రము ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్లో ఈసారి మార్పులు రావడం అనేది జరిగింది. ఆల్రెడీ 3 జిల్లాల్లో ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చాయి. నల్గొండ, మహబూబ్ నగర్, పెద్దపల్లి, ఈ 3 జిల్లాల ప్రజలు ఈ అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. నల్గొండ జిల్లా వాళ్ళు వచ్చే నెల 10వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మహబూబ్ నగర్ ప్రజలు ఈ నెల 30వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పెద్దపల్లి వాళ్ళు వచ్చే నెల 6వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక మీకు నేను సూచించేది ఏమిటి అంటే, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే సమయంలో మీరు సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న సందేహం అనేది ఉంటుంది. మీరు ఏ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి అన్న దాని గురించి క్లారిటీగా ఒక వీడియోను రూపొందించడం అనేది జరిగింది. అంతర్నేత్ర ఛానల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ వివరాలతోటి ఒక వీడియో ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి మీరు చూసినట్లయితే మీకు పూర్తిగా ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. ఆ డాక్యుమెంట్లను మీరు తయారు చేసుకొని ఇక్కడ ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో ఇక్కడ మహిళా శిశు సంక్షేమకు సంబంధించినటువంటి వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఏ జిల్లా నుంచి కూడా ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చినా కానీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి పోస్టుల వివరాలను, రిజర్వేషన్ వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే, మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.